ఈ వీడియో చూడండి. చనిపోవాల్సిన వ్యక్తులు, కానీ దేవుడు త్రుట్ల ప్రమాదాన్ని తప్పించాడు. అందరూ అనుకున్నారు ఇంక చనిపోతాడు, అయిపోయాడు అనుకున్నాడు, కానీ ఊహించిన విధంగా బ్రతికి బయటపడ్డాడు. ఇక్కడ కూడా చూసారా, చనిపోతారు అనుకున్నారు కానీ దేవుడు తప్పించాడు. ఇంకా అవుట్ అనుకున్నారు, అసలు అసాధ్యం అనుకున్నారు కానీ దేవుడు తప్పించాడు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడికి వీళ్ళకి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఇచ్చారని అనాలి. లైఫ్లో దేవుడు కాపుదల లేకపోతే ఇలా జరగదు. దేవుడు తప్పిస్తున్నాడు. నిజం, చనిపోతారు అనుకున్నారు కానీ దేవుడు తప్పించాడు. ఇక్కడ చూసారా, చనిపోయాడు, అయిపోయింది అనుకున్నాడు, వాడు కూడా ఇంకా నా లైఫ్ ఎండ్ అయిపోయింది అనుకున్నాడు, కానీ దేవుడు తప్పించాడు. కొన్నిసార్లు అనేకమైన ప్రమాదాల నుండి, అనేకమైన కీడు నుండి దేవుడు నిన్ను తప్పిస్తున్నాడనే విషయం నువ్వు గుర్తించావా? అవును, ఆ ప్రమాదంలో నువ్వు చనిపోకుండా, ఆ కీడులో నువ్వు చనిపోకుండా, ఆ గాయం నీకు తగలకుండా దేవుడు నిన్ను తప్పించాడు. ఆయన కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఆయన థ్యాంక్ఫుల్ కలిగి ఉన్నావా? ఏంటి వాళ్ళందరూ దేవుడు తప్పిస్తేనే బ్రతికారు అంటున్నావా? లక్క వల్ల జరిగింది అనుకుంటున్నావా? లక్క వల్ల కాదు. దేవుడే కాపాడకపోతే ఏ ప్రాణం కూడా ఈ భూమి మీద బతకదు.